చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? అమ్ముకున్న బిలాము తుదకు ఏమయ్యాడు తెలుసా? ఆజ్ఞను మీరితే ఏమవుతుందో? అమ్ముకున్న యూదా చివరకు ఏమయ్యాడు తెలుసా? క్రీస్తును అమ్ముకుంటే ఏమవుతుందో? లోకాన్ని స్నేహిస్తుంటే స్వార్థంతో జీవిస్తుంటే, లోకాన్ని స్నేహిస్తుంటే స్వార్థంతో జీవిస్తుంటే తప్పదు మరణము నిత్య నరకము. తప్పదు మరణము నిత్య నరకము. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? ధనము నాశించిన గెహజీ ఏమయ్యాడు తెలుసా? ఆత్మను మోసం చేస్తే ఏమవుతుందో? శపించబడినవి కోరిన అకాను ఏమయ్యాడు తెలుసా? దేవుని ఉగ్రత వస్తే ఏమవుతుందో? ఆస్తులనే కోరుకుంటే ధనాపేక్షతో జీవిస్తుంటే, ఆస్తులనే కోరుకుంటే ధనాపేక్షతో జీవిస్తుంటే తప్పదు శాపము నరకరోదన. తప్పదు శాపము నరకరోదన. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా?
క్రీస్తును పొందాలోకమును పెంటగా ఎంచు, కరువైన ఖడ్గమైన ప్రకటించు వాక్యము. క్రీస్తే నీ గమ్యమని కొనసాగించు, అంతము వరకు సహించి కిరీటము పొందు. పౌలు వలె ప్రేమను కలిగి పరిశుద్ధునిగా జీవించి ఉచితముగా పొందిన వాటిని ఉచితముగానే ఇస్తూ ప్రకటించు సత్య సువార్త లోకంలో. కళమెత్తి ప్రకటించు జీవవాక్యము. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా, క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా, క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా, క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా, క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా?